వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయ్ వర్సెస్ అజిత్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. తమిళనాట సరికొత్త వివాదం అని చెప్పేసి కంటిన్యూషన్ గా ఇంకో టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు విజయ్ ఎలాంటి పరిణామాల మధ్య తమిళనాడు సీఎం గా ఆయన బాధ్యతలు స్వీకరించారో కూడా మనకు తెలుసు. మొత్తానికైతే సాంప్రదాయ ద్రవిడ పార్టీలకు ఒక భారీ షాక్ ఇచ్చేలాగా అనూహ్యంగా విజయ్ తెర మీదకి వచ్చారు. పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఆయన 107 సీట్స్ తోని ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు. అందరూ కింగ్ మేకర్ అనుకున్నారు, గేమ్ చేంజర్ అనుకున్నారు. మొత్తానికి కింగ్ అయితే నిలబడ్డారు ఈ రోజున. అటు డిఎంకే లో ఉన్న పార్టీలు కూడా, డిఎంకే మద్దతు ఇచ్చిన పార్టీలు విజయ్కి వచ్చి బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అటు లెఫ్ట్ పార్టీస్ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, వీసీకే కానీ ఈ పార్టీల మద్దతుతోని ఈ రోజు ఆయన సీఎం స్థానంలో కూర్చున్నారు. ఇప్పుడిప్పుడే, ఎందుకంటే ఇంకా హనీమూన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడిప్పుడే విజయ్ పరిపాలన ఎలా ఉంది, లేకపోతే విజయ్ తప్పులు చేస్తున్నాడా, రైట్ చేస్తున్నాడా, ఇవన్నీ కూడా ఇప్పుడే ఎర్లీ ప్రిడిక్షన్ అవుతుంది. కొంత టైం ఇవ్వాలి ఏ ప్రభుత్వం ఏర్పడినా, అటు ప్రతిపక్షాలైనా ఇటు జర్నలిస్టులు అయినా. సో విజయ్ ఇప్పుడిప్పుడే ఆ స్థానంలో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆయన పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నారు సిస్టమ్ అనుకోవచ్చు. అందుకే హోంశాఖ లాంటివి కూడా కీలకమైన శాఖలు కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు ఆయన. సో మొత్తానికైతే విజయ్ ఈ రోజు తమిళనాటే కాదు దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మనకి తమిళనాడు ఎంతో చర్చనీయాంశమైందో అంతకంటే ముందుగా అందరి ఆసక్తి వెస్ట్ బెంగాల్ మీద కూడా ఉంది. వెస్ట్ బెంగాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఘన విజయాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అలాంటి గెలుపు వచ్చిన బీజేపీకి ఈరోజు అందరి ఫోకస్ కూడా తమిళనాటే ఉండింది. ఎందుకు? ఎగ్జిట్ పోల్స్ అన్ని, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే వైపే మొగ్గు చూపాయి. ఎక్కడో ఒకరో ఇద్దరు మాత్రం అన్నా డిఎంకే బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పారు. కేవలం యాక్సిస్ మై ఇండియా ప్రతియుక్త మాత్రమే విజయ్ అధికారంలోకి రాబోతున్నారని చెప్పారు. అదే జరిగింది. సో ఆ ప్రిడిక్షన్లో ఆయన కరెక్ట్ అయ్యారు. బట్ వెస్ట్ బెంగాల్ ప్రజల నాడిని పట్టుకోలేకపోయారు. ఆ విషయంలో ఆయన ఫెయిల్ అని చెప్పొచ్చు. అసలు నేను ఎస్ఎస్ చేయలేకపోయాను, అక్కడ ప్రజల నాటి పట్టుకోలేకపోయానని చెప్పారు. 207 సీట్స్ సాధించింది బీజేపీ. అక్కడ 1 సైడ్ మ్యాండేట్ వచ్చింది బీజేపీకి. అలాంటి చోటే ప్రజల నాడిని పట్టుకోకుండా పోయాడంటే అది ఫెయిల్యూర్గానే చూడాలి. సో దాని పక్కన పడితే ఈరోజు ఎప్పుడైతే విజయ్ సీఎం అయ్యారో ఆల్మోస్ట్ అక్కడ పార్టీలన్నింటిలో డిస్టర్బెన్స్. డిఎంకే వైపు నుంచి ఆల్రెడీ విజయ్ ప్రమాణ స్వీకారం చేయకముందే ఆల్రెడీ స్టాలిన్ చెప్పేశారు, మేము మద్దతు ఇవ్వం, మేము ప్రతిపక్షంలోనే కొనసాగుతామని చెప్పేసి. అదేవిధంగా మొన్నటి వరకు స్టాలిన్తో కలిసి అక్కడ అడుగులు వేస్తూ వచ్చిన కాంగ్రెస్, ఇండియా కూటమే ఉంది, స్టాలిన్ కూడా ఇండియా కూటమిలోనే ఉన్నారు. అలాంటి కాంగ్రెస్ బయటకు వచ్చి తన 5 ఎమ్మెల్యేలని విజయ్కి మద్దతు ఇచ్చి ఆయన మెడలో కాంగ్రెస్ కండువా వేసేశారు. దీన్ని డిఎంకే కూడా చాలా తీవ్రంగా ఆక్షేపించింది. అంతేకాదు సిపిఎం ఈ పార్టీలతో పాటు అదేవిధంగా చూస్తే వీసీకే పార్టీ కూడా పూర్తి స్థాయిలో స్టాలిన్ని డిఫర్ అయ్యి విజయ్కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఒకవైపు మొత్తానికైతే సోలోగా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఆల్రెడీ స్ప్లిట్ అయింది డిఎంకే. వేరేజ్ అన్నా డిఎంకే వస్తే ఈరోజు పళనిస్వామిని నమ్ముకొని పాపం అన్నామలై రోడ్డును పడేసింది బీజేపీ. అక్కడ అన్నామలై పాపము, అన్నామలై శాపం వీళ్ళకి తగిలినట్టుంది. అందుకే ఈరోజు బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇక పళనిస్వామి అప్పటి నుంచి అందరికన్నా ముందే పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నారు మొన్నటి వరకు విజయ్ దగ్గరికి, నేనే మద్దతు ఇస్తాను అని. సో అటు బీజేపీకి వైబుల్గా లేడు, ఇటు ఎవరికి వైబుల్గా లేడు ఆయన. సో అలాంటి స్థితిలో ఈరోజు పళనిస్వామిని ముందు పెట్టి అక్కడ రాజకీయం చేయాలని కూడా బీజేపీ అనుకోవట్లేదు. ఆల్రెడీ ఆయన నమ్ముకునే అన్నామలైని పక్కన పెట్టి అందుకు ప్రతిఫలం ఏంటనేది బీజేపీ చెల్లించింది. ఇంకొకటి ఏంటంటే జయలలిత మరణం తర్వాత ఈరోజు అక్కడ ఏదైతే అన్నా డిఎంకేని అడ్డు పెట్టుకుని బీజేపీ చేసిన ప్రయోగాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఒక పన్నీర్ సెల్వాన్ని, ఒక పళనిస్వామిని కలపాలని ట్రై చేయడం, వాళ్ళిద్దరిని మార్చి సీఎం సీట్లో కూర్చోబెడతాం, జయలలితని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, ఇవన్నీ కూడా బీజేపీకి ఒక పెద్ద డ్రాబ్యాక్ అయ్యాయి. దీని బదులు అన్నామలై చెప్పినట్టు ఇండివిజువల్ గా బీజేపీ ఎదిగే ప్రయత్నం చేయాలని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. అలా చేసిన బీజేపీకి ఎంతో కొంత ఫాయిదా ఉండుండేదేమో, మైట్ బి. సో బీజేపీ చేసిన ప్రయోగం అక్కడ అటర్ ఫ్లాప్ అయింది. సరే, ఈ బీజేపీ చేసిన ఎక్స్పెరిమెంట్స్ కారణంగా అన్నా డిఎంకే భవిష్యత్తు కూడా ఈ రోజు ప్రశ్నార్థకంలో పడింది. ఒక ఎంజీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకుని ఒక జయలలిత ద్వారా పూర్తి స్థాయిలో తమిళనాడు ప్రజల్లో ఎమర్జ్ అయిన అన్నా డిఎంకే ఈరోజు భవిష్యత్తు ఏంటనే గందరగోళంలో పడింది. ఈరోజు ఆ పార్టీ ఇలాగే ఉంటే ఇక పళనిస్వామి ఉంటాడో లేదో కూడా తెలియదు. ఆల్రెడీ పన్నీర్సెల్వం డిఎంకేలోకి వెళ్ళిపోవడం జరిగింది ఎన్నికలకు ముందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని ఎవరు కాపాడాలి అన్నది ఒక చర్చ ఈ రోజున. ఆ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ఒక చర్చ. ఇప్పటికీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో చాలా చోట్ల అన్నా డిఎంకేకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. దాన్ని పోలరైజ్ చేసుకోవడంలో ఒక మంచి అగ్రెసివ్గా ఉన్న నేత కానీ, ఒక అన్నామలయ్యో అలా, లేకపోతే ఒక మంచి వాయిస్ ఉన్న నేత కానీ, జనాన్ని అట్రాక్ట్ చేసే జయలలిత లాంటి వాళ్ళు కానీ ఆ పార్టీకి అండగా లేకుండా పోయారు. అది ఒక పెద్ద డ్రాబ్యాక్గా కనిపిస్తోంది. అందుకే ఈరోజు అందరి ఫోకస్ కూడా అజిత్ మీద పడింది. హీరో అజిత్, ఆయన్ని తలా అని పిలుస్తుంటారు అక్కడ. ఎలాగైతే విజయ్ని దళపతి అంటారో, ఎలాగైతే రజనీకాంత్ని తలైవా అంటారో, ఇతన్ని తలా అని పిలుస్తుంటారు. వీళ్ళిద్దరికి సినిమాల పరంగా అజిత్కి అండ్ విజయ్కి మధ్య ఎప్పటి నుంచో పోటీ ఉండింది. అజిత్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ అని ఎప్పుడు కూడా వాళ్ళు చాలా ఆధిపత్య పోరు తీసుకుంటూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా కూడా. చాలా సార్లు మా ఇద్దరికి మధ్య ఏం గొడవలు లేవు అని అజిత్ వాళ్ళకి వార్న్ చేసే ప్రయత్నం చేశారు. తన రాజకీయాలకు రమ్మంటూ గందరగోళం చేస్తా ఉంటే ఆ ఫ్యాన్స్ క్లబ్లను కూడా రద్దు చేశారు. ఎక్కడైనా ఫ్యాన్స్ ఓవర్
యాక్షన్ చేస్తుంటే వాళ్ళు తోకలు కత్తిరించే ప్రయత్నం చేస్తాడు అజిత్. ముందు మీకు ఫ్యామిలీ ముఖ్యం, మీ పిల్లలు ముఖ్యం, తర్వాతే మేము అని చెప్పేసి ఎప్పుడు చెప్తా ఉంటాడు ప్రయారిటీగా ఆయన. అందుకే కొంత డిఫరెంట్ గా చూస్తారు అజిత్ అక్కడ. సో ఇక విజయ్ కంటే ఒక వన్ సైడెడ్ మాస్ క్రేజ్ ఉంది, అది వేరే విషయం. అది వీళ్ళిద్దరికి ఎప్పుడు కూడా సరిపడిన ఇది ఉంది. సోషల్ మీడియా వేదిక ఫ్యాన్స్ ఇప్పటికీ కొట్టుకుంటానే ఉంటారు. ఈ రోజు అన్నా డిఎంకే అజిత్ వైపు ఎందుకు చూస్తుంది అంటే, గతంలో జయలలితతోనే ఆయనకు సత్సంబంధాలు ఉండేవి అజిత్కి. అజిత్ని చాలాసార్లు ఆమె పిలిపించుకోవడం కానీ, చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేయడం, అంత సూపర్నెస్ చూపిస్తూ ఉండేది జయలలిత. ఎవరిని ఎంత త్వరగా దగ్గరికి దీని జయలలిత. అందుకే గతంలో ఆమెకి పొలిటికల్ వారసుడు అజిత్ అని ప్రచారం జరిగింది జయలలిత ఉన్నన్ని రోజులు కూడా అజిత్కి సంబంధించి. అజిత్ ఫ్యాన్స్ కూడా ఆ దిశగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం కానీ, అతన్ని ఆకాశానికి ఎత్తేయడం కానీ చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి వ్యక్తిగతంగా చూస్తే ప్రొఫెషనల్గానేమో సినిమాలు చేస్తూ ఉంటారు, వ్యక్తిగతంగా చూస్తే రేసింగ్లు వాటిలో హడావుడి ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అతను వన్ సైడ్గా రాజకీయాల్లోకి రావాలని అంచనా కానీ, ఆ ప్రచారం కానీ ఆయన వైపు నుంచి అయితే లేదు. సో అలాంటిది ఇప్పుడు అన్నా డిఎంకి ఒక సేవియర్ కావాలంటే అది అజిత్ అయితేనే కరెక్ట్గా సరిపోతారు. అజిత్ కూడా విజయ్ తరహాలోనే ఒక క్రేజ్ ఉంది తమిళనాట. అందుకే విజయ్కి కరెక్ట్గా ఎవరైనా చెక్ పెట్టగలరు అంటే అది అజిత్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి చాలామంది అన్నా డిఎంకే ఫ్యాన్స్ నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కాదు, బహిరంగంగానే కొంతమంది అజిత్ని అన్నా డిఎంకే టేక్ ఓవర్ చేయాలని, అన్నా డిఎంకేకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. లేకపోతే అన్నా డిఎంకే మనుగడికే ప్రశ్నార్థకం అవుతుందని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విజయ్ వర్సెస్ అజిత్ అనే ఒక కొత్త చర్చ తమిళనాట చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది. నిజంగా అజిత్ రాజకీయాల వైపు చూసే ప్రయత్నం చేస్తారా, లేదు ఆయన పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది.